హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము వరంగల్ వచ్చేసాము. చూసారా, 1000 స్తంభాల గుడికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఎంట్రీలో ఇలా ఉందన్నమాట. ఎంట్రీ అవుతున్నాం లోపలికి. మేము ఫస్ట్ టైం రావడం నేను కూడా ఇక్కడికి. చూస్తుంటే చాలా పెద్ద టెంపుల్లా ఉంది, చాలా బాగుంది. ఈ రైట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ ఒకటి కోనేరు ఉందన్నమాట. లోపలికి వెళ్ళలేదు. టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంది. చూడండి ఒకసారి, చాలా బాగుంది. అసలుకి 1000 స్తంభాలు ఉన్నాయా అని కౌంట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే చేయగలను అనేసి వదిలేశాను. ఇక్కడ నంది అనమాట. స్టార్టింగ్లో నంది ఉంది. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్లో మొత్తం మేము అభిషేకానికి టికెట్ కూడా తీసుకున్నాము. కాకపోతే ఈ ఫ్లవర్స్ అన్ని ఎక్కిరించిన దగ్గర లోపలికి వెళ్తే గుడి ఉందన్నమాట. శివలింగం ఉన్నది. కానీ మేము అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ ఉంది. అందుకని లోపల వీడియో మాత్రం తీయలేదు. అభిషేకం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడ ఇంకొకటి ఇట్లా మొత్తం స్తంభాలతోటి లోపల మొత్తం గుడి ఉందన్నమాట. లోపలికి వెళ్ళి ఒక్కసారి రౌండప్ చేసుకున్నాం మొత్తము. ఇది ఇక్కడ తోరణాలు ఇవి కట్టినవి మాత్రం లోపల మెయిన్ టెంపుల్ అనమాట. లోపల దేవుడు ఉంటాడు. అసలు ఈ రాయిని చూసారా ఎలా చెక్కారో, ఒక్కొక్కటి ఆ పిల్లర్స్ కానీ, అబ్బా చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. అలా ఉంది టెంపుల్ మాత్రం. అలా చూస్తూ ఉండిపోయాం, ఏం అర్థం కాలే. ఎండకైతే చాలా ఉంది ఇక్కడ. ఎండలు కాళ్ళు మండిపోతున్నాయి. చెప్పులు వదిలేసి వచ్చేసాం కారులోనే. అసలు ఆ టెంపుల్ చూస్తుంటేనే అలా ఉండిపోవాలనిపిస్తుంది మాకైతే. ఇంకా మేము దర్శనం చేసుకొని రివర్స్ దిగేసి లోపలికి వచ్చేసాము.